ఘోరం అమ్మాయి ఇది. అమ్మాయి పోయి మీద మీద పడితే అంట వాళ్ళ హస్బెండ్ పోయి ఆ అమ్మాయికి ఏం చేయలేక ఏదో చేసిండట. ఇది నిజమేనా అమ్మ? అక్కడ ఏం లేకుండా ఇక్కడ అమ్మాయి పడుతుంటే ఈడు వద్దని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప పోయి అమ్మాయిని తీసుకొని రూమ్లో ఎట్లుంటాడు చెప్పు. అమ్మాయి సరే అమ్మాయి మీద పడుతుంది, అమ్మాయి అన్నీ చేస్తుంది. అమ్మాయి ఎట్లా అసలుంటేది 10 మంది దగ్గర పోయి ఆమె అని తెలుసు. మళ్ళీ వీళ్ళ హస్బెండ్ ఎట్లా పోతాడు చెప్పు. ఆమె వచ్చి వాళ్ళ హస్బెండ్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇద్దరు ఫేమ్లు ఉన్నారు. ఇద్దరు మంచిగా జానపద పాటల్లో ఇప్పుడే ఫేమస్ అవుతున్నారు. ఇద్దరు ఫేమస్ అయ్యే దాంట్లో ఇప్పుడు ఆమె తప్పు వాళ్ళ తప్పు ఆయన తప్పు ఇద్దరు తప్పు ఎవరు తెలియదు. ఏదో ఇద్దరిది కలిపి తప్పు చేసినారు. అయితే ఇద్దరికి పడాలి శిక్ష తప్ప ఆ మొక్కదాన్ని డీఫేమ్ చేసి ఆమె ఆమెదే తప్పు ఉంది, ఆమెనే వచ్చి గోకింది, ఆమెను వచ్చి లేపింది అని చెప్పడంలో చాలా తప్పు ఉంది. ఎందుకంటే ఆయన ఏది చేయకుండా ఈమె చేయదు కదా. ఇంకా ఆయనకు మ్యారేజ్ అయింది, ఈమెకైతే అసలు మ్యారేజే కాలే. ఇక ఫ్యూచర్లో చాలా చేయాలి. ఇది మరి ఇప్పుడే ఫేమస్ అవుతున్నారు. మంచిగా డీలో కూడా వచ్చింది ఆమె. అన్నిట్లో ఇప్పుడే సక్సెస్ అయ్యే టైంలో ఇటువంటి ఒక వీడియో వచ్చి ఆమె లైఫ్ని మొత్తం ఖరాబ్ చేస్తుంది అనేది ఎవడైనా ఊహిస్తాడా? అయినా చాలా గలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకోవాలి, ఆయన పెళ్ళి చేసుకుంటూ ఒక బాబు ఉండు, అయినా కూడా ఆయన ఆ తప్పు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి పోయి మీద పడితే ఎవడైనా నాకు భార్య ఉంది, నా పిల్లం ఉంది అని చెప్పి సైడ్ జరిగిపోతాడు. కానీ ఇట్లా రూమ్ తీసుకుపోయి అన్నీ చేసేసిన తర్వాత నా తప్పు లేదని చెప్పి ఊకొని ఉంటే ఏం చెప్తారు మామ చెప్పండి. వాళ్ళ వైఫ్ వచ్చి మా హస్బెండ్ తప్పే లేదు, ఆమె వాళ్ళని మందు తాగడం స్టార్ట్ చేసిండు, ఇది చేసిండు అని చెప్తే ఎవడైనా నమ్ముతాడు? ఆ చిన్న పిల్లోడు అనుకుంటుందా? జీవితం మంచి కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక వీడియో వైరల్ అయితే ఇక జీవితం మొత్తం నాశనమే. రేపటి నుంచి ఇక జానపదాలు, గీతాలు, పాటలు, అవి వీడియో సాంగ్స్ అవి చేయాలన్నా కూడా ఇంకా వేరే అమ్మాయి కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడే ఇట్లా అయింది, ఇక ఆమె కెరియర్ ఉందా అసలు? ఆమె కెరియర్ అయినా ఈయన కెరియర్ అయినా ట్రబుల్లో పడ్డట్టే కదా. ఇదేమ్మా ఏం పోయే కాలం రా మీకు. ఇటువంటి చేసే ముందు ఆలోచించారా మీ ఫ్యామిలీల గురించి? కొంచెమైనా ఆలోచించాలి కదా మీ ఫ్యామిలీ గురించి. ఇప్పుడు మేము ఒక రేంజ్కి వస్తున్న టైంలో ఇటువంటి వీడియోస్ వైరల్ అయితే మీకు ఏమవుతుందని మీకు తెలియాలి కదా. అమ్మ మొత్తం నాశనం చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు అమ్మాయి బ్లేమ్ అయింది, నువ్వు బ్లేమ్ అయినావు. నువ్వైతే సేఫ్ అవుతావు, అమ్మాయి లైఫ్ అయింది. అమ్మాయి రేపు పెళ్ళి చేసుకోవాలి వేరే వాళ్ళని. అప్పుడు దీని అమ్మాయి జీవితం కొంచెం ఆలోచించండి రా అయ్యా. ఫ్యామిలీల గురించి పెళ్ళిళ్ళు చేసుకొని ఒక బాబు అని ఇంకో అమ్మాయిని చూసుకోవాలనేప్పుడు ఆలోచించండి.